Praise Lord everyone. Welcome to another episode of 12 Principles for a Happy Family. ఈ రోజు ఎపిసోడ్ ప్రేమతో సరిచేయాలి. తప్పులు చేయడం మానవ సహజం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో వారిని సరిచేయాలి, కానీ వారు చేసిన తప్పును బట్టో వారిలో ఉన్న లోపాన్ని బట్టో వారిని శపించడం, గాయపరిచే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఎదుటివారిని సరిచేయాలంటే ముందుగా వారు తమ లోపాన్ని, తప్పును మనస్ఫూర్తిగా అంగీకరించే విధంగా చేయాలి. యేసుక్రీస్తు ఎవరినైనా సరిచేయాలనుకున్నప్పుడు ముందుగా వారిలో ఉన్న మంచి గుణాలను గుర్తించేవాడు, మెచ్చుకునేవాడు. ఆ తర్వాతే అతనిలో, ఆమెలో లేక సంఘంలో ఉన్న లోపాలేంటో తెలియపరిచేవాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఈ సందర్భం గురించి రాయబడింది. ఇంటికి యజమాని భర్త. భార్య తప్పు చేసినా, బిడ్డలు తప్పు చేసినా వారిని సరిచేయాల్సిన బాధ్యత భర్త మీద ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎఫెసీ 5:23. సంఘంలో అనే వధువుకు క్రీస్తే శిరస్సు, భార్యకి భర్తే శిరస్సు. క్రీస్తు ఏ రీతిగా తన సంఘాన్ని ప్రేమించాడో భర్త అదే రీతిగా తన భార్యను ప్రేమించాలి. భార్యలో లోపాలు ఉండొచ్చు, బిడ్డలలో లోపాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో భర్తలో లోపాలు ఉండొచ్చు. ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు. ఎదుటివారిలో ఉన్న లోపాలను సరిచేయాలన్నా, వారి పొరపాట్లను తెలియజేయాలన్నా అందుకు ఉత్తమమైన మార్గం ప్రేమతో సరిచేయడం. ఇది యేసుక్రీస్తు యొక్క విధానం. బెదిరింపులతో, పెత్తనాలతో, కోపంతో ఒకరిని సరిచేసే ప్రయత్నం చేస్తే అది ఎదుటి వారిలో శాశ్వతమైన మార్పును తీసుకుని రాలేదు. కొంతమంది భర్తలు, నేను ఇంటి యజమానిని కాబట్టి నా మాట వినాల్సిందే, నేను భర్తని కాబట్టి నేను చెప్పింది చేయాల్సిందే అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. భర్త అనే అధికారంతో పెత్తనం చేస్తే నీ భార్య మెడను వంచవచ్చు, కానీ తన మనసును మాత్రం మార్చలేవు. ఇంటి యజమానినని గొప్పగా చెప్పుకునే భర్త నువ్వు మరి అన్ని విషయాల్లో కూడా యజమానిగానే ఉండాలి కదా. మరెందుకు ప్రార్థన జీవితంలో, ఆత్మీయతలో, ప్రేమని కనపరచడంలో అందరికీ ఒక మాదిరిగా ఉండడం లేదు? నీకు కండబలం ఉందని, నీ భార్య బలహీనురాలని తనపై నీ పెత్తనం సాగించడం సరైనది కాదు. వివేకం కలిగిన ఇంటి యజమాని తన భార్య, బిడ్డల్ని ప్రేమిస్తాడు. వారిని సరిచేయవలసి వస్తే ప్రేమతో సరిచేస్తాడు. అలాగే కుటుంబంలో ఎవరినైనా సరిచేయాలంటే మొదట వారిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వారిని మెచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రేమతో వారి లోపాలని సరిచేయాలి. అప్పుడే వారి మనసు మారుతుంది. కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే భర్త దగ్గరికి ఒకరోజు భార్య వచ్చి, ఏమండి, మీరు అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటారు, అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు, నాకు పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, కానీ కోపం వస్తేనే మీ నోరు అదుపులో ఉండదు. ఒక్కోసారి కోపంలో బూతులు మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడితే విన్నవారందరూ నొచ్చుకుంటున్నారండి. మిమ్మల్ని ప్రేమించేవారు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మీ అంత మంచివారు ఎవ్వరూ ఉండరని అని చెప్పింది. ఈ విధంగా ప్రేమతో, ఆప్యాయతతో ఎదుటి వారిలోని మంచిని ముందుగా తెలియజేసి తర్వాత వారిలోని లోపాన్ని తెలియజేస్తే ఎవరైనా సరిచేయబడతారు. ఒక యవనస్తుడు యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అందుకు యేసు నిత్య జీవం పొందుకోవాలనడానికి ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో తెలియజేశాడు. అవన్నీ విన్న ఆ యవనస్తుడు, మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను, ఇంకా నాలో ఉన్న లోపం ఏంటని అడిగినప్పుడు యేసు ఆ యవనస్తుడిని ప్రేమించి తనలో ఉన్న లోపాన్ని తెలియజేశాడు. ఈ సందర్భము మార్కు సువార్త 10వ అధ్యాయము 17-21 వచనంలో ఉంటుంది. యేసు ముందుగా ప్రేమించాడు, తర్వాత లోపాన్ని తెలియజేశాడు. నీ అరుపులతో, కోపంతో, కొడతానని పైపైకి వెళ్ళే ప్రవర్తనతో నీ భార్యని సరిచేయలేవు.
సహోదరి, నీ గయ్యాళితనంతో, మాటకి మాట ఎదురు తిరిగే తత్వంతో నీ భర్తని సరిచేయలేవు. ఎవరిని సరిచేయాలన్నా అది ప్రేమతోనే సరిచేయాలి. బిడ్డలు పెరుగుతున్నప్పుడు వారిని తిడుతూ కొడుతూ వారు చేసే పొరపాట్లని సరిచేయాలనుకోవడం మంచిది కాదు. ముందుగా మీ బిడ్డల్ని ప్రేమించాలి. అప్పుడు వారే మా నాన్న మమ్మల్ని బహుగా ప్రేమిస్తాడు, మా అమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది, అందుకే మా క్షేమాన్ని కోరి మమ్మల్ని సరైన దారిలో పెడుతున్నారు, ఇంతగా మా గురించి ఆలోచించి మా తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరచడం మాకు ఇష్టం లేదు అని చెప్పగలుగుతారు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ప్రకటన 2:19-20. యేసు సరిచేయవలసి వచ్చినప్పుడు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు అంటూ ముందుగా ఎదుటివానిలో ఉన్న మంచిని తెలియజేసి అటు తర్వాత వారిలో ఉన్న లోపాన్ని తెలియజేశాడు. ఒక యవ్వనస్తుడు చక్కగా తెల్లటి చొక్కా, తెల్లటి ప్యాంటు, తెల్లటి బూట్లు వేసుకొని సాక్సులు మాత్రం ఎరుపు రంగు వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అతడిని చూసి, ఏంట్రా ఆ ఎరుపు రంగు సాక్సులు, అంతకంటే మంచి సాక్సులు దొరకలేదా, పిచ్చోళ్ళ ఉన్నావే అన్నారనుకోండి, నా సాక్సుల సంగతి నీకెందుకు, ముందు నీ పని నువ్వు చూసుకో అని సమాధానం ఇస్తాడు. అలా కాకుండా, నీ చొక్కా చాలా బాగుంది, నీ ప్యాంట్ చాలా చక్కగా కుట్టించుకున్నావు, నీ తెల్లటి బూట్లు నీ డ్రెస్కి చాలా బాగా సరిపోయాయి, చూడ్డానికి చాలా బాగున్నావు, అన్నీ బాగున్నాయి కానీ ఒకటి తేడా ఉంది అన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ యవ్వనస్తుడు తనలో ఉన్న లోపం ఏంటని అడుగుతాడు. అలాంటి సమయంలో నీ సాక్సులు మాత్రం నీ డ్రెస్కి సరిపోలేదురా, మిగతావన్నీ బాగున్నాయని చెప్పారనుకోండి, వెంటనే వెళ్ళి తన సాక్సులను మార్చుకొని వస్తాడు. కాబట్టి ఒకరిని సరిచేయాలంటే ముందుగా వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించి వాటిని తెలియజేసిన తర్వాత వారిలోని లోపాలని తెలియజేయాలి. అలా కాకుండా ఎదుటివారిలో ఉన్న మంచిని గుర్తించకుండా కేవలం తప్పులు, పొరపాట్లని తెలియజేసే ప్రయత్నం చేస్తే అది వారిలో మార్పును తీసుకురాలేదు. భర్త, భార్య ఒకరినొకరు సరిచేయాలి అనుకున్నప్పుడు ప్రేమతోని సరిచేయండి. బిడ్డల్ని సరిచేయాల్సి వస్తే ముందుగా వారిని మీ ప్రేమని కనుపరిచి తర్వాత సరిచేయండి. అంతేగాని కోపంతో, ద్వేషంతో, విమర్శించే తత్వంతో, గాయపరిచే మనస్సుతో ఎదుటివారి లోపాలను బయట పెడితే అది ఎన్నటికీ సరిచేయబడవు. ఒకరోజు ఒక కుర్రాడిని కలవడానికి తన స్నేహితుడు వచ్చి, ఒరేయ్, మంచి సినిమా వచ్చింది, వెళ్దాం పదా అన్నాడు. కుర్రాడు, లేదురా, మా ఇంట్లో ఇలాంటివి కుదరవు, నేను సినిమాలు, షికార్లు అంటూ సమయాన్ని వృధా చేయడం మా నాన్నకి ఇష్టం ఉండదు, నేను రాను అన్నాడు. అందుకు స్నేహితుడు, ఒరేయ్, నేను మీ నాన్నకి చెప్పను, నువ్వు కూడా చెప్పకు అన్నాడు. అయినా కూడా కుర్రాడు, లేదురా, నువ్వు చెప్పకపోయినా నేను చెప్పకపోయినా మా నాన్నకి ఏదో విధంగా తెలుస్తుంది, నేను రానురా అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు, ఎందుకురా ఇంతగా భయపడుతున్నావు, మీ నాన్నకి తెలిస్తే నిన్ను కొట్టి బాధ పెడతాడా అని అడిగాడు. అందుకు కుర్రాడు, అంతకన్నా ఎక్కువే చేస్తాడు, నన్ను బాధించడం కన్నా ఆయనే ఎక్కువ బాధపడతారు, ఆయన బాధపడితే నేను చూడలేను, అందుకే నేను సినిమాకి రానురా అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ కుర్రాడికి తెలుసు తన తండ్రి తనని ప్రేమిస్తున్నాడని, అందుకే తండ్రికి ఇష్టం లేని పని చేసి తండ్రిని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. మనం కూడా సాధారణంగా పాపం జోలికి వెళ్ళడానికి భయపడతాం, ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడేమో అని భయం. కానీ వాస్తవానికి మనం పాపం చేయకుండా ఉండాల్సిందే, దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అనే భయంతో కాదు, మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుణ్ణి బాధ పెట్టకూడదని. ఒకానొక సందర్భంలో చైనా దేశపు వీధుల్లో ఒక పెద్దావిడ నడుచుకుంటూ వెళ్తుంది. వెనుక నుండి హఠాత్తుగా వచ్చిన ఒక కుర్రవాడు పెద్దావిడ చేతుల్లో ఉన్న బ్యాగ్ లాక్కొని బైక్ పైన వెళ్ళిపోయాడు. ఆ బ్యాగ్లో ఖరీదైన మొబైలు, 10,000 రూపాయలు, కొన్ని విలువైన కార్డులు మరియు వస్తువులు ఉన్నాయి.
పోలీసులకి కంప్లైంట్ చేయమని చాలామంది సలహా ఇచ్చారు, కానీ ఆ పెద్దావిడ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా మరొకరి మొబైల్ నుండి దొంగిలించబడిన తన మొబైల్కి, బాబు నువ్వెవరో నాకు తెలియదు, చాలా కష్టాల్లో ఉండి ఉంటావు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నా బ్యాగ్ని దొంగిలించి ఉంటావు, కావాలంటే నా బ్యాగ్లో 10,000 రూపాయలు ఉన్నాయి, వాటిని తీసుకొని వాడుకో, నా మొబైల్ ఇతర వస్తువులు మాత్రం నాకు తిరిగి ఇచ్చేసేయి, ఎందుకంటే అవి నాకు చాలా అవసరమైనవి అని మెసేజ్ పెట్టింది. దొంగ నుండి ఎలాంటి జవాబు రాలేదు. మళ్ళా రెండోసారి, బాబు తప్పులు చేయడం మానవ సహజం, నువ్వు పట్టుకెళ్ళింది నా బ్యాగ్ మాత్రమే, కానీ అది నిన్ను దొంగగా మార్చేస్తుంది, 10,000తో నీ కష్టం తీరకపోతే నా బ్యాగ్లో ATM కార్డులు ఉంది, అది వాడుకో, నా మొబైల్ మాత్రం నాకు ఇచ్చేసే, ఇకపై దొంగతనాలు చేయక, ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు పట్టుబడతావు, నువ్వు పట్టబడి నిన్ను జైల్లో పెడితే నీ భవిష్యత్తు పాడవుతుంది, ఒక తల్లిగా చెప్తున్నాను, నా బ్యాగ్ కంటే నీ జీవితం ఎంతో విలువైనది, అటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని మెసేజ్ పెట్టింది. దొంగ నుండి ఎలాంటి సమాధానం లేదు. కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ పెద్దావిడ మరలా, నాయనా నువ్వు నిజంగా కష్టాల్లో ఉంటే నా మొబైల్ కూడా అమ్మేసుకో, కానీ నీ జీవితాన్ని మార్చుకో, నీ తల్లి కన్నబిడ్డవో ఏ తల్లి కన్నబిడ్డవో ఆ తల్లిని బాధ పెట్టకు అని మెసేజ్ పెట్టింది. ఒకరోజు ఉదయమే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఇంటి పనులు చేయటానికి బయటికి వచ్చిన పెద్దావిడ కాలికి ఏదో తగిలింది. ఏమిటా అని లైట్ వేసి చూస్తే తాను పోగొట్టుకున్న బ్యాగ్. గబగబా బ్యాగ్ని తెరిచి చూసింది. ఆ మొబైల్, కార్డ్స్, డబ్బులు, ఇతర వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో, అమ్మా నీ ప్రేమ నన్ను మార్చింది, ఇంకెప్పుడు దొంగతనం చేయను అని వ్రాసింది. ప్రేమే మనుషులను మారుస్తుంది. ఆ ప్రేమతోనే నన్ను తన మనిషిగా చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆనాడు ఆ తల్లి ప్రేమ ఒక దొంగని సరిచేసింది. ఆ పెద్దావిడ పరిచయం లేని కుర్రాడి పట్ల అంత ప్రేమను కనపరిచి సరిచేయగలిగితే, ప్రియ తల్లి తండ్రి, మన బిడ్డల విషయంలో మనము ఇంకెంత ప్రేమను కనపరచాలి. నేడు అనేక కుటుంబాల్లో బిడ్డలు పొరపాట్లు చేస్తుంటే సరిచేయాల్సిన తల్లిదండ్రులే వారిని శపిస్తున్నారు. చస్తే బాగుండు అనే శాపనార్థాలు పెడుతున్నారు. భర్తని, భార్యని, బిడ్డల్ని చస్తే బాగుండు అని శపించడానికి వీలు లేదు. బైబిల్ సెలవిస్తుంది, నీ నోటి నుండి ఆశీర్వాద వచనాలు రావాలి కానీ శాప వచనాలు రావడానికి వీలు లేదు. ప్రతిరోజు ఉదయం నా పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు వారి కోసం ఖచ్చితంగా ప్రార్థించి వారిని దీవిస్తాను. ఎందుకంటే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి బిడ్డల్ని దీవించారు. నీవు దీవించిన వారు దీవింపబడతారు, నిన్ను శపించు వారు శపింపబడతారని బైబిల్ సెలవిస్తుంది. తల్లిగా, తండ్రిగా మీ బిడ్డల్ని దీవించాలి తప్ప శపించకూడదు. భార్యాభర్త ఒకరినొకరు దీవెనకరంగా ఉండాలి కానీ శాపనార్థాలు పెట్టుకోకూడదు. ఇప్పటి వరకు తెలుసో తెలియకో నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని శపించినట్లయితే ఇకనైనా ఆ ధోరణిని మార్చుకుంటే బాగుంటుంది. ఎవరినైనా ప్రేమతోని సరిచేయాలి, అలాగని గారాబంతో బిడ్డల్ని సరిచేయలేము. గారాబం వేరు, ప్రేమ వేరు. బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిచేయక నెత్తిన పెట్టుకోవడం గారాబం. బిడ్డల క్షేమం కోరి తగిన రీతిలో వారిని సరిచేయడం ప్రేమ. ఎదుటి వారిని సరిచేయాలంటే ప్రేమ, ఆప్యాయత, మంచితనంతోనే సరిచేయాలి కానీ వారిని శపించడం వలన, వారి కడుపులో మార్చడం వలన, వాళ్ళ గురించి ఊరు వాడ చెడుగా ప్రచారం చేయడం వలన ఏ ఒక్కరిని సరిచేయలేము. ప్రేమతో సరిచేయడం వల్ల ఎదుటి వారిలో మార్పు రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ సహనంతో వేచి ఉంటే దాని ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. భర్త కలిగి ఉన్న లోపాలను బట్టి అతడిని ఎండబెట్టే భార్యలు, పొరపాటు చేసిందని పెత్తనంతో భార్యను బాధించే భర్తలు తమ మూర్ఖత్వాన్ని బయటపెడుతున్నారు. బిడ్డలలో లోపాలు ఉంటే సరిచేయాల్సింది పోయి శపిస్తున్న తల్లులు, తండ్రులు మీరు మీ ఆత్మీయ హీనతను కనపరుస్తున్నారు. ఇప్పటికైనా ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించండి, వాటిని బట్టి మెచ్చుకోండి. ఆ తర్వాత ప్రేమ, ఆప్యాయత, సహనంతో వారిని సరిచేయండి. అప్పుడు మీ కుటుంబం ఆత్మీయంగా కట్టబడుతుంది. ఆమేన్.
సో ఇదండి రోజు ఎపిసోడ్. హోప్ మీ అందరికీ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళా ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ గాడ్, ఆమేన్.